మల్లిక 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 డోర్ ఓపెన్ చేయి. రాత్రి ఎక్కడికి వెళ్ళారు? అమ్మగారు రాత్రి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పెద్దయ్య గారు చెప్పొద్దన్నారమ్మా. నేను అడుగుతున్నాను, చెప్పు. పలక్నామా ప్యాలెస్ దగ్గర అమ్మాయి గారు క్లాస్మేట్ ఇంటికి వెళ్ళారమ్మా. పెద్దయ్య గారు బాగా తాగారమ్మా. ఇద్దరు కలిసి అక్కడే ఫోన్ చేశారమ్మా. నీకు మీ తాతయ్యకి ఇక్కడ అన్నం దొరక ఊరు మీద పడ్డారా? ఈ రోజు నుంచి నా పర్మిషన్ లేకుండా ఒక్క కారు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వాచ్మెన్ తో చెప్పు 8 గంటలకి గేట్ లాక్ చేసి నా రూమ్ లో తాళాలు పెట్టమను. ఇడియట్. పోయినసారి నేను కప్ప బొమ్మ వేస్తే మీరు అపార్థం చేసుకుని గుర్రం అనుకున్నారు. అందుకని ఈసారి గుర్ర బొమ్మే వేస్తున్నాను. కప్పకి గుర్రానికి ఉన్న హాయ్ మల్లిక, కమిన్. కప్పకి గుర్రానికి ఒకే ఒక్క డిఫరెన్స్ ఉంది. అదేంటంటే తోక. గుర్రానికి తోక ఉంటుంది, కానీ కప్పకు తోక. కమిన్. అన్ని గుర్రాలకు తోకలుంటాయి అని దాని అర్థం. కాబట్టి గుర్రానికి తోక ఉంటుంది, కప్పకు తోక ఉండదు. ఏది ఏమైనాను ఈ రెంటికి ఉన్న తేడా నాకు తెలుసు. అతనే కదూ? అతనే. ఐ నో హూ ఇట్ ఈస్. నా ప్రమోషన్ కొట్టేసి తను అనుభవిస్తున్నాడే ఆ ప్రిన్సిపాల్, అతనే కదూ? ఎలాగైనా నా పాటను డిస్టర్బ్ చేసి నా ఎదుగుదలను నలిపెయ్యాలని చూస్తున్నాడే అదే విజిల్. వెళ్ళు వెళ్ళు. ప్రిన్సిపాల్ యాద్ రఖూంగా, తుఝే యాద్ రఖూంగా. నువ్వే కదా విజిల్ వేసింది, మళ్ళీ వే. నాకు నేర్పించవా? నీకా? ఫస్ట్ నీ వేలు ఇట్టా పెట్టు. అట్ట కాదు, ఇట్ట. ఇప్పుడు టంగ్ బయట పెట్టు. హోల్డ్ చేయి. ఏలు నోట్లో పెట్టు. సిన్సియర్ గా ట్రై చేయి. నీ మనసంతా పెట్టి ట్రై చేయి. చెయ్యి. రావట్లేదేంటి? నీ వేళ్ళతో వస్తుంది, నా వేళ్ళతో రావట్లేదు. ఏ ఎందుకు రాదు? ఇటువు. వచ్చిందా? అట్టాగి నోట్లో పెట్టుకో. ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా వెయ్యి. పర్ఫెక్ట్. వేలు అట్టాగే పెట్టుకుని ఇంటికి ప్రాక్టీస్ చేయి. వెళ్ళు. వేలు అట్టాగా పెట్టు. ఏ బాగు. సరే. What happened to your finger? ఏమైంది నీ చేతికి? ఏం లేదు. ఏంటి వెకిలితనం? రాన్ నీ లేబర్ వేషాలకు లిమిట్ లేకుండా పోతోంది. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావనుకో మొహం పగలగొడతాను. ఈ మధ్య దీని బిహేవియర్ లో చాలా తేడా వచ్చింది. ఏవో కొత్త కొత్త పరిచయాలు అవుతున్నట్టున్నాయి. ఈ వయసులో దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇక ఇది మన మాట వినదు. ఎందుకైనా మంచిది దీన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మల్లిక, ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ తిడితే ఏడుస్తావా? మనం ఎప్పుడూ ఏడవకూడదు. మనల్ని చూసి అందరూ ఏడవాలి. ఏది? నవ్వు నవ్వు. కొంచెం కొంచెం కొద్దిగా. ప్లీజ్ 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 ప్లీజ్. అది నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సరేనా? ఓకే.
గుడ్ మార్నింగ్. ఈ డ్రామాలు ఏం కుదరవు మన దగ్గర. పొరపాటును గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత అలవాటు ప్రకారం చెప్పాం సార్ అంటే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏట్రా ఏంటి అడుదురికి కూర్చున్నావేంటి? అడుదురికి కూర్చున్నావేంట్రా? ఓహో, ఈయన చెప్పే పాఠానికి ఎడుదురికి కూర్చున్నావు ఒకటేనా అనే ఉద్దేశం? నువ్వు కూర్చోబే, నేను చెప్తా. సార్ ఆడి జాతకానికి మన క్లాస్ రూమ్ మస్తు మ్యాచ్ అవ్వట్లేదు సార్. అందుకే నార్త్ ఈస్ట్ లో కూర్చుంటే ఆడికి మార్కులు మస్తు వస్తాయంట. ఆర్తులో కూర్చుంటే మార్కులు మస్తు వస్తాయా? ఓహో, వాస్తు మీద తప్ప మన టాలెంట్ మీద నమ్మకం లేదన్నమాట. జాగ్రత్త, యూనివర్సిటీ ఫస్ట్ వస్తావేమో. మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుంది. ఎవడరా నీకు పాఠం చెప్పిన లెక్చరర్ అంటే? ఇంతవరకు మన దగ్గర ఎవడు 30 మార్కులు మించరా మన సర్వీసులో. ఉడికిపోతుంది. ఏంట్రా కత్తి నూరుతున్నావు? దీని సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు. నా సంగత ఏంటి? నీకు మళ్ళీ కంటే ఇష్టమా? ఇష్టమే. తనకి ఇష్టమే. ఐ లవ్ యూ చెప్పావా? లేదురా ఇంకా. ప్రేమించడం తెలుసుకుని ధైర్యంగా ఐ లవ్ చెప్పడం తెలీదా? నువ్వు బతకూడదు. నీలాంటి వాడి వల్లేరా యూత్ సర్వనాశనం అయిపోతుంది. ఇక నీలాంటి వాడు బతకూడదు. నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను. చంపేస్తాను. 5 నిమిషాల్లో మళ్ళీ కైలవ్ చెప్పాలి. 6వ నిమిషం వచ్చిందో ఈ ప్రాణాలు గాల్లోకి, సార్ జైల్లోకి. చెప్పు. హాయ్ మల్లిక. హాయ్. హాయ్ మల్లిక. హాయ్ సీను, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు మాట చెప్పాలి. అవునా? నేను కూడా చెప్పాలి. ముందు నేను చెప్తాను. ముందు నేనే చెప్పాలి. ముందు నేనే చెప్తాను. లేదు మల్లిక, ముందు నేనే చెప్తాను. ప్లీజ్. సరే చెప్పు. అది చెప్పు. నేను చెప్పను, నువ్వే చెప్పు. ఓకే. అది నేను నిన్ను చెప్పు. వస్తలేదే, ఏం చేయాలి? సరే ఓ పని చేద్దాం. నువ్వు అడు తిరుగు, నేను తిరుగుతా. అప్పుడు నేను చెప్పగలుగుతా. ఓకే, అటు తిరుగు. నీతో చెప్పనా ఏంటి? ఓ చిన్న మాట. కూసే కోయిలా లా 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 లా. ఏమైంది? ఇది రిపేర్ లో ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. బాయ్ బాయ్. ఏమైంది దీనికి? స్టార్ట్ అవ్వట్లేదు ఏంటి?
ధైర్యం ఎక్కువ. హలో, ఎవరు? మలికనా? అవును. సీను కాలేజీ నుంచి వస్తుంటే కావాలనే మీ కారు బైక్ని గుద్దిందట. మా అదృష్టం బాగుడు బతికి బయటపడ్డాడు. డ్రైవర్ ఎవరిని చూసే లోపే కారు ఆకుండా వెళ్ళిపోయిందట. సీనుకు బాగా దెబ్బలు తగిలాయి. ఏంటమ్మా, ఏంటి ఇదంతా? ఎవరు చేస్తున్నారు ఇలా? కార్ నెంబర్ ఎంత? ఏపీ 9J1234. మమ్మీ, మమ్మీ నీకు తెలుసా సీను మన కార్ గుద్దిందంట? అవును, నేనే గుద్దించాను. నువ్వు వాడితో తిరగడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నాతో చెప్పాలి. సీనుకి ఏమైనా అయ్యుంటే? ఏంటే అయ్యేది? చావాలనే గుద్దించాను. తప్పించుకున్నాడు. ఈసారి వాడు బతకడు. ఏం మమ్మీ, ఏం నువ్వు మాట్లాడేది? వాడొక రోడ్లు ఊడ్చేవాడి కొడుకు. వాడు వాడి లెవెల్ కి తగిన అమ్మాయిని చూసుకోవాలి. నువ్వు ఒక కోటీశ్వరుడి కూతురువి. నీ స్టేటస్ కి తగ్గట్టు నడుచుకోవాలి. అంతస్తుకు మించి ఎక్స్ట్రా చేస్తే ఇలాగే జరుగుతుంది. మమ్మీ, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి. నీతో చెప్పను. నువ్వు నా కూతురివి. నేను నిన్ను ఏమీ అన్ను. నిన్ను అమాయకురాలు చేసి ప్రేమ గీమ అని బల్లో వేసుకోవడానికి వాడు ట్రై చేస్తున్నాడు. వాడి తాహతు మర్చిపోయి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తాడా? నా కూతుర్ని ప్రేమిస్తాడా? ఎంత ధైర్యం! వాణ్ణి వదలను. నిన్ను ప్రేమించే వాడికి చావే గతి. చంపేస్తాను. అయితే నేను సీను దగ్గరికి వెళ్తాను. ఏయ్, వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తాను. మల్లిక, ఎక్కడికే వెళ్ళేది? ఆ? నేను చూపిస్తాను రైట్. ఆ స్టూపిడ్ ఫెలో కోసం ఇంత గొడవ చేస్తావా? Hell with you. బయటికి కదిలేవో కాళ్ళు ఎరగొడతాను. హలో సీను. హలో సీను. హలో. ఆ సీను గారితో ఎలా మాట్లాడతావో ఇప్పుడు చూస్తాను. చూస్తావా? చూస్తావా? ఆ, చూస్తాను. మల్లిక, 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 చూడు. మల్లిక, what is it you are doing? ఆపు మల్లిక. మల్లిక, ఆపు. ఆపు మల్లిక. మల్లిక, మల్లిక, ఆగు. మల్లిక, మల్లిక. మమ్మీ, నన్ను ఆపేవంటే పొడి చేసుకుంటాను. ఏంటే, నాకంటే సీనుగాడు ఎక్కువైపోయాడా? అవును, ఎక్కువైపోయాడు. మల్లిక, పిచ్చి పిచ్చి నువ్వు ఆపు. దాని చేతుల దగ్గర రక్తం ఎలా కారిపోతుందో చూడు. రక్తం కారినా పర్వాలేదు. ఇది వాడి దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సీను అంటే నాకు ఇష్టం. మల్లిక, ఆగు. ఏంటి ఆగేది? వాడంటే నాకు ఇష్టమని చెప్పి వెళ్ళిపోయింది, చూసారా? దీనికి అంతటికీ కారణం నువ్వు. స్టేటస్ క్రమశిక్షణ అని రుద్ది రుద్ది వాడికి దగ్గరయ్యేలా చేసావు. ఇప్పుడు వాడంటే ఇష్టం పెంచుకుంది. ఇంతకు ముందు నువ్వు చేసావు చూడు, దాంతో ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ దేవుడే దిగి వచ్చినా వాళ్ళిద్దరిని విడదీయలేడు. చూస్తాను. దేవుడా నేనా